కానీ ఇటువంటి విషయాల్ని పట్టించుకోకపోగా, లేదంటే ప్రభుత్వంలో సంపద సృష్టిస్తాము, రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, పేద ప్రజలకి అండగా ఉంటామని చెప్పినటువంటి వారు ఇవన్నీ పట్టించుకోకపోగా మెంబర్షిప్లు పెంచుకునే పనిలో కావచ్చు, లేదంటే పార్టీని బలోపేతం చేసుకునే పనిలో కావచ్చు బిజీగా అయిపోయారంటే ఏం చెప్తారు సార్? ఇది మీరు తెలంగాణ టీడీపీ తెలంగాణలో మీటింగ్ పెట్టడం కావచ్చు, రీసెంట్గా జనసేనకి సంబంధించి మెంబర్షిప్లు తెగబెరిగిపోయినాయంట, వాళ్ళు ఒక పక్కన చేసుకుంటూ పోతున్నారు, టీడీపీ కుదరట్లేదు, అధికారంతోనే సరిపోతుంది, మెంబర్షిప్లు చేసే ప్రయత్నం అవ్వట్లేదని చెప్పి ఇంతగా బాధపడిపోతూ రీసెంట్గా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా బలోపేతం చేయాలి పార్టీని. కనీసం నిన్న వచ్చిన కార్యకర్తలు కూడా పలకరించలేదండి. ఖమ్మం నుంచి ఒక అతను వాళ్ళ దీనికి వీసా విషయంలో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని అడ్రస్ చేయడానికి వస్తే కూడా గదమాయించి బూతులు తిట్టి పంపించారు సెక్రటరీ స్థాయి వాళ్ళను. రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కాడెత్తేసారు కదా, గతంలో ఎలక్షన్స్లో వీళ్ళు నిలబడకుండా జనసేనకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చుకుని కూర్చున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమా ఎక్కడ కూటమా అన్నది అర్థమవుతుంది ప్రజలకి. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సహాయ సహకారాలు అందించే కార్యక్రమంలో ఇక్కడ జనసేనకు కూడా కూకటపల్లి ఏం చేశారో అప్పుడు కనబడలేదు ఎవరికైనా. ఇవన్నీ తెలుస్తున్న తర్వాత కూడా ఒక 40 సంవత్సరాల లెగసీ 40 సంవత్సరాల పైచీలకి లెగసీ కలిగిన పార్టీ వెనక్కిపోతూ అసలు ఉనికి లేని వాళ్ళకి ఉనికి కల్పించే కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు తెలుగుదేశం వల్ల ఆ పాట అర్థం చేసుకోగలగాలి సార్. వాళ్ళు ఎవరెవరు రేసుల్లో ఉన్నారు కూడా అధ్యక్ష పదవులకి వాళ్ళ పేర్లు చెప్తే దేంతో నవ్వాలో కూడా వాడికి అర్థం కాదు. నిన్న వాళ్ళ ప్రవర్తన చూడమనండి, సెక్రటరీ స్థాయిలు పొలిట్ బ్యూరో మెంబర్లు వాళ్ళందరూ వచ్చిన కార్యకర్తలను ఎలా బండబూతులు లంబూతులు తిట్టుకుంటూ మాట్లాడారు చూడమనండి ఒకసారి. ఆ ఖమ్మం నుంచి వచ్చిన అతనికి కనీసం కార్యకర్తలను కలుస్తారని చెప్పి ప్రొవోక్ చేసి ఖమ్మం ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఆ పాటు సమన్వయం పరచుకోవడం కూడా ఎజెండా తెలియకుండా ఏం చేయడానికి వచ్చారో నాకైతే అర్థం కాలే. భ్రమల్లో ఉంటే ఉండమనండి, ఏం పర్వాలేదు. భ్రమలో పొరలో వీడితే దాన్ని బట్టి వాళ్ళకే అర్థం అవుతుంది. 42 సంవత్సరాలు లెగసీ కలిగిన నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలంగాణ గడ్డ మీద ఆవిర్భవించి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను పరిరక్షించడానికి ముందుకొచ్చిన ఆ పార్టీని ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారో సార్ చూసుకోమనండి. సార్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయకుండా కూర్చోబెడుతున్నారు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలోనే ఉన్నారు, ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేపట్టినటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి. కానీ వాళ్ళ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి రావడం కావచ్చు, తెలంగాణలో కూడా మరలా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎట్లా చూడాలి సార్? ఎప్పుడైతే తెలుగుదేశం రీఛార్జ్ అవుతుందో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ రీఛార్జ్ అయిపోతుంది ఇక్కడ. వైశ్వర్సే ఓకే, అది వీళ్ళు అందరూ అమాయకులు, బీజేపీ బి టీము, కాంగ్రెస్ వీళ్ళు ఒకటే ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడతారు బీఆర్ఎస్కి. టీడీపీ యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ తులసి నీళ్ళు పోసుకొని రెడీగా వస్తుంది బయటికి, కమాన్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని. మొన్న ఎలక్షన్లో కూడా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పోయిందంటారా? అంతే. వీళ్ళు చేతకంతనం, సైలెన్స్ అని మాత్రం చెప్పకండి సార్, చేతకంతనం, ముమ్మూర్తిలా చేతకంతనం. ఒక తెలంగాణ గడ్డ మీద ఒక ఆవిర్భవించిన పార్టీకి అపవాదం మోసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కార్యక్రమాల వల్ల? వీళ్ళు మొదలెడితే బీఆర్ఎస్ మాత్రం మంచి చైతన్యవంతమైన పార్టీ అవుతుంది. మొదలుపెట్టేది వీళ్ళు మొదలుపెట్టేది బాగుపడేది అందుకని ఇంకేం లేదు. ఓకే, ఏపీలో సేమ్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏం చెప్తారు సార్? జనసేన మెంబర్షిప్ లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇద్దరు చేతకాంతనం వల్ల అసలు కాంగ్రెస్ కన్నా హీనాతహీనమైన పరిస్థితిలో ఉండే బీజేపీకి జనసేనకి ఉనికి కల్పించింది. ఓకే, ఇప్పుడు తల్లుడు ఆల్టర్నేటివ్ కింద ప్రజలకి ఒక అవకాశం జనసేన పార్టీ పరంగా ఇచ్చేసారు ఆప్షన్ ఈ ఎలక్షన్లో. వీళ్ళిద్దరు చేతకాంతనం, అది ఒప్పుకుని తీరాలి. ఓకే, వీళ్ళిద్దరికీ చేత కాకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ లాంటి అతను హ్యాపీగా ఎమర్జ్ అవ్వగలిగాడు ఈసారి. ఆ తర్వాత రేపు ఎల్లుండి నుంచి మలయాళం సినిమా వెళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి ఖచ్చితంగా ఆయన ఒక మాట అన్నాడు, బ్రహ్మగారం లాంటి మాట, కుమారస్వామి లాగా అన్నదానికి ప్రజలే ఇచ్చి చూపించారు 21 ఇచ్చి. నెక్స్ట్ టైం నుంచి సినిమా గ్యారంటీ. ఎలాంటి రోల్ ఉంటుంది చూడండి ఇటు అటు. ఓకే, సో ఈ కూటమి పొత్తులు మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, గతంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన తెలుగుదేశం తినేయడానికి, ఈసారి జనసేన పార్టీ ఎమర్జ్ అయింది వైఎస్ఆర్సీపీని తినేయడానికి. ఓకే, ఈ కాంబినేషన్లో ఎవరు ఏమవుతారు అన్నది వచ్చే ఎలక్షన్స్ డిసైడ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది? ప్రజారాజ్యం ఎట్లాంటి అంటే ఉభయ గోదావరి జిల్లాలో అతిరథ మహారాజులైన తెలుగుదేశంకి సంబంధించిన సీనియర్ నాయకుల్ని క్యాడర్ని ఏవి కాకుండా ఎత్తుకెళ్ళిపోయింది ఆ రోజుల్లో. అది 18 స్థానాలు. ఈ రోజు 2 పిల్లలు కొట్టుకుంటే రొట్టె కోతెట్టుకెళ్ళిపోయినట్టు ఇది సగం మొత్తం ఎత్తుకెళ్ళిపోయి అలా ఆలనాని ఏలూరులో ఇలాంటి తెంగర బ్యాచ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నమ్మినందుకు వాళ్ళందరూ కలిపి సినిమా చూపించారు. జనసేన పార్టీలో టింగిన పాలల మేగడ తీయలేడు తెలియదు పైకి.
కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు వస్తలో ఉన్నారు కదా, రాజీనామా చేసి పక్క పార్టీలో. ఎవరికొద్దరం దమ్మిడి ఉపయోగం లేదు వాళ్ళు, ఎప్పుడూ పోవాలి అసలు. మినిస్ట్రీ తీసినట్టే పార్టీ నుంచి కూడా అవతలకి తీసిస్తే దరిద్రం వదులుంది ఉభయ గోదావరి జిల్లాలో. ఓకే. కలుపు మొక్కల విస్తరించి మొత్తం చెడగొట్టింది వాళ్ళనే డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ముఖ్యంగా ఏలూరు ఎంపీ ఓటమికి ఖచ్చితంగా ఆ ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో సర్వనాశనం చేసింది. ఓకే. అయితే ఖచ్చితంగా నాన్ లోకల్ ఆస్పెక్ట్లో అతను ఓడికి వెళ్ళడం పెట్టండి తెలుగుదేశం పరంగా. ఈ కుర్రాడు ఖచ్చితంగా గెలవలసిన కుర్రాడు వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేతులరా. అటువంటి చాలా స్థానాలు ఉన్నాయి కదా చేతులారా పోగొట్టుకునేవి. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం వాళ్ళ నాన్న ఖచ్చితంగా వరస్ట్ మూవ్స్. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఏం లేదు, అమాయకంగా జడితనంగా రాజకీయాలు చేస్తే, రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా చేస్తే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. కాలు చేయి కూడా తీసుకోలేనుడికి కూడా కాలు చేయి ఊతం ఇచ్చి నిలబెట్టి సక్సెస్ఫుల్ మాడ్యూల్లో ముందుకు తీసుకెళ్ళిన దానికి 2 సార్లు తప్పట్లు తెలుగుదేశానికి, 2 సార్లు వైఎస్ఆర్సీపీకి కొట్టాలి జనసేన గెలుపుకి. ఇది యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే జడ్డితనం అంతే. అధికారం కోసం ఒక ఎమర్జ్ చేశారు, అధికారం ఎవరి కోసం అన్న దాంట్లో వీళ్ళు ఎమర్జ్ చేశారు. పెద్ద గీత చిన్న గీత ఫామ్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేశారో పెద్ద గీత తెలుగుదేశాన్ని పక్కకేసి వచ్చు అని జనసేనకి పెద్ద గీత కేసే కార్యక్రమం తెరలేపితే దాని ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ఓకే. ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజల్లో ఒకసారి అవకాశం తీసుకుంటే తర్వాత ఎలా ఉంటుందో, ఇప్పుడు 5 సంవత్సరాలు పనితీరు ఖచ్చితంగా చూస్తారు వాట్ హి హస్ డన్ అన్నది. సో దానికి ప్రజలకి న్యాయ నిర్ణేతలు అవడానికి చాలా వెసులుబాట్లు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరే ఇస్తున్నారు. ఏ బి టిక్ పెట్టండి రా ఆయన దగ్గర, సి కూడా పెట్టాం టికెట్ అండి, డి కూడా పెట్టాం బీజేపీ ప్లీజ్ టిక్ పెట్టండి అని ప్రజలకే చాయిస్ ఇస్తే ఎందుకు కోరుకుంటారు? అరవడు చదువు మన క్లాస్లో చిన్నప్పుడు మనం జ్ఞాపకం ఉందా, బిట్ క్వశ్చన్తో పాస్ అయినప్పుడు మన ఫ్రెండ్స్ లేరు, సేమ్ అదే బీజేపీ. వీళ్ళిద్దరు వెసులుబాటు ఇచ్చారు బిట్ క్వశ్చన్ డీకి టిక్ పెట్టడానికి అంతే. పొద్దున కాంగ్రెస్ వచ్చినా నేనే ఆశ్చర్యపడి, ఎందుకంటే తెంగరతాను. రైట్ సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.